నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమాని గారు. మేడం నమస్తే. నమస్తే అండి. నారా లోకేష్ గారి గురించి రాష్ట్రాల నుంచి మరో రాష్ట్రాలకి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు డిస్కషన్ చేస్తున్నారు. ఎందుకంటే వాస్తవానికి మనం చూసుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ కావచ్చు, గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, ఇక బాగుపడవని చెప్పేసి ఎన్ని ప్రభుత్వాలు మారినా సరే అవి మాత్రం వాటిని ఎవరు కూడా సరిచేయలేరని చెప్పేసి చాలామంది చర్చించుకుంటుంటారు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయ్యుండి మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు సంబంధించి వాళ్ళకు వచ్చినటువంటి ఉత్తీర్ణత కావచ్చు, వాళ్ళపైన ఒక యాడ్ కావచ్చు, అసలుకి ఎవరు కూడా ఊహించారు. అటువంటి మార్పులే కాకుండా కొంత టీచర్స్ని కూడా పూర్తిగా ఏదైతే టెక్నాలజీకి సంబంధించినటువంటి ఒక విద్యని అభ్యసిస్తానికి సింగపూర్ పంపిస్తున్నారు, కొంతమంది సెలెక్ట్ చేసి అని చెప్పి అంటున్నారు. సో ఇన్ని రకాల మార్పులే కాకుండా గతంలో మనం చూసాం పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా గిన్నీస్ వరల్డ్ రికార్డులో కూడా జరిగాయి. అసలు గవర్నమెంట్ స్కూల్ గురించి ఎవరు పట్టించుకున్నటువంటి వాళ్ళు, డ్రాప్ అవుట్సే ఎక్కువ ఉండేటువంటి ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్స్కి సంబంధించి కావచ్చు, విద్యార్థులకు సంబంధించి కావచ్చు, ఇన్ని మార్పులు వచ్చాయంటే నిజంగా నారా లోకేష్ గారి చొరవని ఎలా చూడాలంటే? అంటే విద్యాశాఖ అంటే ఏదో మనం పేరు చెప్పుకున్నామా, ఒక శాఖ నిర్వహించేసామా అని కాకుండా ఆ శాఖలో మమేకం అవుతూ అసలు ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఆ పాఠశాలల పరిస్థితి ఏంటి, విద్యార్థులు ఎలా చదువుతున్నారు, విద్యార్థులు, తర్వాత వాళ్ళు సరైన శిక్షణ పొందుతున్నారా లేదా. అంటే ఒక ప్రభుత్వ పాఠశాల అంటే ఏదో వచ్చామా వెళ్ళామా అని కాకుండా ప్రభుత్వ పాఠశాలలో ఉత్తీర్ణులైన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళని అంటే ఇప్పుడు ఇంజనీరింగ్కి వెళ్ళాలనుకున్నా, లేదు మెడికల్కి వెళ్ళాలనుకున్నా, లేదు వేరే ఫీల్డ్స్కి వెళ్ళాలనుకున్నా, వీళ్ళు కూడా ప్రైవేట్ విద్యార్థులతో సమానంగా లేదు అంతకు మించి పోటీ పడేలాగా వాళ్ళని తయారు చేయాలి అనేది ఇప్పుడు లక్ష్యంగా పెట్టుకున్నారు. మీరు చూస్తే కనుక అయితే ఇవాళ నిజంగా ఒక మంచి పని చేశారు ఎవరు, నారా లోకేష్. అది ఒక యాడ్ ఇవ్వడం. సాధారణంగా ప్రైవేట్ పాఠశాలల్లో ఉత్తీర్ణత వస్తే ఇస్తారు. ఇక్కడ 546 మార్కులు దాటిన పిల్లలకి 13 మంది పిల్లల్ని ఎన్నిక చేసుకుని అందులో 12 మంది అమ్మాయిలే. మీరు కనుక చూసారంటే ఒక్కళ్ళే అబ్బాయి. సో వాళ్ళది ఫ్రంట్ పేజ్ యాడ్ ఒక 50 lakhs ఉంటుందేమో, బట్ ఇచ్చారంటే అసలు మీరు ఇమేజ్ చేయలేరు. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే యాడ్ అంటే ఫస్ట్ ఒక ముఖ్యమంత్రి ఫోటో, ఒక విద్యాశాఖ మంత్రి ఫోటో, ఇప్పుడు కూటమి కాబట్టి పవన్ కళ్యాణ్ ఫోటో, ఇలా కాకుండా ఎవ్వరూ లేకుండా పిల్లలు బడులు అంతే. అంటే ఇది కావాలి. పబ్లిసిటీ అనేది ఎలా ఉండాలంటే మీరు కనిపించకూడదు, మీరు వినిపించాలి, మీ మాట వినిపించాలి, మీ చేత కనిపించాలి. మీకు అర్థమైందా? మీ చేత కనిపిస్తూ మీరు వినిపిస్తేనే మీరు సరైన రాజకీయ నాయకుడు. ఇవాళ చంద్రబాబును మించి ఆలోచిస్తున్నారు లోకేష్ అనడానికి ఇది ఒక పెద్ద తార్కాణం డెఫినెట్గా. అంటే ఆయన డిగ్రేడ్ చేయడం కాదు, అంటే చంద్రబాబు నాయుడు ఆలోచన అందిపుచ్చుకుని దాన్ని మెరుగులు దిద్దుకుని తనకు వచ్చిన ఆలోచనని ఇంప్లిమెంట్ చేయటం. నేను అనేది అది. ఇంకా మీదట వాట్ దే హ్యావ్ టు డూ ఈస్, మీరు పెద్ద కటౌట్లు పెట్టుకున్నా, ఫ్లెక్సీలు పెట్టుకున్నా, మిమ్మల్ని తగ్గించుకోండి. మీరు చేస్తున్న పనిని మీరు ప్రొజెక్ట్ చేయండి. ప్రభుత్వం మీరు చేస్తున్న పని, ఆ శాఖ మంత్రి అంతే, ఫోటోలక్కల అవసరం లేదు. ఇప్పుడు కూడా తక్కువ పబ్లిసిటీ ప్రజలకు ఎక్కువ చేరుతుంది, ఎక్కువ పబ్లిసిటీ ప్రజలకు ఒక వెగటును కలిగిస్తుంది. సో ఇది పక్కన పెడితే ఇప్పుడు మీరు అన్నారు పాఠశాలల మీద దృష్టి పెట్టారు, పాఠశాలల ఉపాధ్యాయుల మీద దృష్టి పెట్టారు, ఉపాధ్యాయునులే కనిపించారు మనకి. మీరు అది కూడా గమనించండి, మహిళలు కనిపించారు. ఈ మహిళలు 37 మంది మహిళల్ని సెలెక్ట్ చేసి మరి వాళ్ళకి ఏ రకమైన టెస్టులు పెట్టారో మనకు తెలీదు. మేబీ సింగపూర్ పీపులే చేసి ఉంటారు. అంటే వాళ్ళని ఇంటర్వ్యూలు చేయటం కానీ, వాళ్ళ స్కిల్స్ తెలుసుకోవటం కానీ వాళ్ళు ఆన్లైన్లో ఏమైనా చేశారేమో మనకు తెలీదు. సో 37 మందిని సెలెక్ట్ చేశారు. వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు, సింగపూర్ వెళ్ళి ఈ డిజిటల్ లెర్నింగ్ ఏదైతే ఉందో దాని మీద శిక్షణ తీసుకుని ప్రాజెక్ట్స్ తయారు చేసి, ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎట్లా తయారు చేయాలి అనే దాని మీద వీళ్ళు శిక్షణ తీసుకుని వచ్చి దాన్ని పిల్లలకి ఇంప్లిమెంట్ చేస్తారు. దీనివల్ల ఏం మంచి జరుగుతుంది? మీరు ఎప్పుడూ కూడా మీరు చదివింది ఒక ఎత్తు, మీరు రాసింది ఇంకో ఎత్తు, ఏదైనా సరే. తర్వాత మనం టీచర్ చెప్పింది యథాతథంగా రాయగలగడం కాదు గొప్ప, దానికి మన ఆలోచన జోడించి రాయగలగాలి. సో ఇక్కడ మీకు ఏదైతే మీరు ప్రాజెక్ట్స్ అన్నామో, సో ఒక ప్రాజెక్ట్ మీరు తయారు చేస్తారు, లేదా ఇగో ఈ ప్రాజెక్ట్ మీద చెయ్యండి అని మీరు పిల్లలకి చెప్తే వాళ్ళు సేకరిస్తారు, సమాచారం సేకరించి
దాన్ని వాళ్ళ శైలిలో వాళ్ళు ప్రజెంట్ చేసి దానికి మెరుగులు దిద్దడమే కాకుండా వాళ్ళకి ఏదైనా కొత్త ఆలోచనలు వస్తే అందులో చెప్తే ఆ ప్రాజెక్ట్ అనేది ఫ్యూచర్లో ఒక ఆవిష్కరణకి దారి తీయచ్చు, కొత్త ఆవిష్కరణకి. సో ఇన్ని ఉంటాయి. అంటే మనం ఇప్పుడు రీసెర్చ్ ఎట్లా చేస్తున్నామో రీసెర్చ్ మెథడాలజీ, తర్వాత మనం పరిశోధన, గ్రంథం పరిశోధన చేయడం, వీటన్నింటినీ కూడా ఇవన్నీ ఇక్కడ తెలుస్తాయి మనకి. సో ఇది మనకి భవిష్యత్తులో మనం బాగా హయ్యర్ స్టడీస్కి వెళ్ళినప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది. 2 విషయాలు నేర్పించాలండి పిల్లలకి. మీరు బట్టి పడ్డం కాదు, మీకు ఎన్ని మార్కులు వచ్చాయని కూడా కాదు, హౌ యు ఆర్ ప్రెజెంటింగ్, హౌ యు ఆర్ రైటింగ్. ఆ 2 నేర్పించగలిగితే మీరు ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకి. ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తాను, నేను గతంలో కూడా చెప్పాను, ఇది లోకేష్ గారు దృష్టి పెట్టాలి. వాళ్ళకి సైకాలజీకి సంబంధించి లేదు అంటే వాళ్ళు కొన్నిసార్లు వాళ్ళు చెప్పుకోలేరు. అట్లాంటిది ఏదైనా ఒక స్టడీ కానీ లేదు ఒక వారంలో ఒక అవర్ కానీ పెట్టాలి. పిల్లలు వాళ్ళకుండే సమస్యలు చెప్పుకోగలగాలి, మానసిక సమస్యలు కావచ్చు, వాట్ ఎవర్, దే హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. వాళ్ళు వచ్చి చెప్పుకున్నాక దానికి టీచర్స్ ఏదైనా పరిష్కారం చూపించాలి. ఎందుకంటే రకరకాల సమస్యలు ఈరోజు పిల్లలకి, అది మనం చెప్పలేమండి. పూర్వం ఇంత లేవు. ఇప్పుడు వాళ్ళ మీద చాలా ఒత్తిడి ఉంది. ఆ ఒత్తిడిలో ముందు ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్ కూడా చాలా ఉంటుంది. సో అది కూడా దృష్టి పెట్టాలి మనం, అది చాలా ఇంపార్టెంట్. సో దాన్ని పరిష్కరిస్తే ఇక్కడ వీళ్ళు చదువు మీద కాన్సన్ట్రేట్ చేయగలరు. సో ఇవన్నీ ఇంటర్లింక్డ్. కాబట్టి ఇవాళ ఈ 37 మందిని అక్కడికి పంపించడం ద్వారా, అంటే 37 మందిని ఎందుకు పంపిస్తున్నారంటే మేబీ ఫస్ట్ పెడతాను అనుకోవచ్చు, మనకు తెలీదు. వాళ్ళు నేర్చుకుని వచ్చి మిగతా వాళ్ళకి నేర్పచ్చు. అంటే బడ్జెట్ని కూడా దృష్టిలో పెట్టుకుని చేశారా, చాలా బాగా అందులో వాళ్ళు ఉత్తీర్ణులైన వాళ్ళని ఆ టీచర్స్ని ఎంపిక చేసి పంపచ్చు. రకరకాల కారణాలు ఉంటాయి. సో ఆ రకంగా 37 మందిని పంపిస్తున్నారు. వాళ్ళు నేర్చుకుని వచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు. వాళ్ళు కూడా శిక్షణ ఇస్తారని నేను అనుకుంటున్నాను. సో ఇదొక మంచి పద్ధతి, మంచి అవకాశం టీచర్స్కి కూడా. అంటే మనం ఫారిన్ వెళ్ళగలం అని ఎవరు అనుకోరు కదా. సరే ఇప్పుడు అందరూ వెళ్తున్నారు, అది వేరు. అయినా కూడా ఒక ఏమనాలి, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ప్రభుత్వం తరఫున వెళ్ళడం అనేది వాళ్ళకు ఒక గౌరవం. అది అయితే గతంలో మనం చూసుకుంటే ఇప్పుడు నారా లోకేష్ గారు, చాగంటి కోటేశ్వరరావు గారు కావచ్చు, లేదంటే మనకు గరికపాటి గారు కావచ్చు, వీళ్ళు చెప్తున్నటువంటి ఒక మోరల్ వాల్యూస్ను కూడా నేర్పిస్తూ నిజంగా అమ్మకి చెప్పనిటువంటి ఏ పని కూడా మనం చేయకూడదని చెప్పేసి ఒక మంచి మాట చెబుతూ ఉన్నటువంటి ఒక నారా లోకేష్ గారు ఒకవైపు అయితే, గతంలో మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇదే స్కూల్ పిల్లల ముందుకు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినట్టు పెళ్ళిళ్ళ గురించి మాట్లాడడం కానీ, లేదా నా వెంట్రుక ఎవరు పీకలేదని చెప్పి వెంట్రుక భాషలో మాట్లాడడం కానీ, వీరిద్దరికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ఎలా చూడాలంటే, అంటే చదువు అనేది పుస్తకాల్లో ఉండే చదవడం ఒకటే కాదండి. చదువు అంటే మనకి సంస్కారం నేర్పించాలి. అది తల్లి చెప్పాలి, తండ్రి చెప్పాలి, గురువు చెప్పాలి. తర్వాత మన స్నేహితులు కూడా మనకు అలాగే ఉండాలి. ఇప్పుడు మిమ్మల్ని గురించి నేను తెలుసుకోవాలి, నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నీ గురించి తెలుసుకుంటానంటాం మనం. అంటే కొద్ది గొప్ప స్నేహితుల ప్రభావం కూడా ఉంటుంది. మొన్న కూడా కేటీఆర్ చెప్పారు కదా, వీడి వల్లే నా చదువు నాశనం అయిపోయిందని. ఎగ్జాంపుల్ మన కంటికి కనిపించింది మొన్న. కాబట్టి అలా ఉండాలి. అంటే మనకి స్పర్ధ ఎక్కడ ఉండాలంటే చదువు నేర్చుకోవటంలో ఉండాలి. అంతే తప్ప ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ప్రతిదీ నేను అని తప్ప మన అనే భావన ఆయన ఎప్పుడు కూడా నేర్చుకోలేదు. మరి ఎందుకో మనకు తెలియదు. ఆయనకు పంచుకోవడం రాదు. చెల్లితోటే పంచుకోలేడు కదా, ఆస్తులు పంచుకోవాలనే కదా చెల్లిని పంపించేశాడు. తల్లితో కూడా పంచుకోలేడు కాబట్టి తల్లిని కూడా పంపించేశాడు. అది కాదు లైఫ్ అనేది. ఇప్పుడు మిమ్మల్ని చూస్తే నాకు ఒక ప్లెజెంట్నెస్ రావాలి. ఓకే, మనకి ఈయన చేస్తారు, లేదు మనం ఈయనతో ఏదైనా మాట్లాడచ్చు, ఈయన వింటారు అనే ఒక భావన రావాలి. అది మీకు లోకేష్ దగ్గర వస్తుంది. ఫస్ట్ ఒక రాజకీయ నాయకుడైనా, ఒక ఏ నాయకుడైనా కూడా వినదగును ఎవరు చెప్పినా వినాలి. పేషెన్స్ ఉండాలి, మధ్యలో మనం మాట్లాడకూడదు. విన్నాక మీరు ఆలోచించాలి. ఆలోచించి చేశారనుకోండి, అప్పుడు ఒక లోకేష్ అవుతారు మీరు. ఇప్పుడు గురువులకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఫస్ట్ గురువే, తల్లి తండ్రి కంటే కూడా గురువు ఎక్కువ మనకి. కాబట్టి ఇవాళ చాగంటి వారు చెప్పేది లోకేష్ వింటున్నారు కాబట్టి లోకేష్ ఇవాళ విద్యాశాఖలో ఇంత బాగా రాణిస్తున్నారు. అంటే అక్కడ వినడం అంటే ప్రతి మాట వింటారని కాదు, ఒక రెస్పెక్ట్. ఒక గురువు అనగానే మనం మన మనసులో గౌరవభావం ఉంటే మనకి మంచి ఆలోచనలు వస్తాయి, మన మనసు బుద్ధి వికసిస్తుంది.
ఆ వికసించడం అనేది జగన్మోహన్ రెడ్డికి జరగలేదు అన్ఫార్చునేట్లీ. ఎందుకంటే ఆయన చదువుకోలేదు. సర్టిఫికెట్లు వేరు, చదువు వేరు, బుద్ధి వేరు. అందుకని బుద్ధి సరిగా లేదు కాబట్టి, చదువు లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అలా ఉన్నారు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి లోకేష్ ఇవాళ ఇలా ఉన్నారు. కాబట్టి విద్యాశాఖలో ఆయన ఇంకా మంచి మంచి మార్పులు తీసుకురావాలండి. ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు ఏమున్నాయో అన్నీ కూడా చాలా మంచిగా ప్రైవేట్ పాఠశాలల కంటే బాగా తీర్చిదిద్దాలని కోరుతున్నాం. ముఖ్యంగా ఆడపిల్లలకి ఒక రెస్ట్ రూమ్ ఉండాలి, మంచి బాత్రూమ్స్ ఉండాలి. ఈవెన్ అంటే ఇవన్నీ చెప్పచ్చు, ఈ రోజుల్లో అన్నీ మాట్లాడుతున్నాం మనం. వాళ్ళకి ప్యాడ్స్ పెట్టాలి అక్కడ. ఇవన్నీ కూడా దృష్టి సారించాలి. ఏం తప్పులేదు, అతను ఒక అన్నగానో ఒక తండ్రిగానో బాధ్యత తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా దృష్టి కేంద్రీకరించి ఒక అధునాతన పాఠశాలని, ఎట్ ద సేమ్ టైం చదువు అక్కడ బాగా రావాలి. ఇప్పుడు కంఫర్ట్స్ ఒకటే కాదు, ఎడ్యుకేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ కంఫర్ట్స్. బేసిక్ కంఫర్ట్స్ చాలు, మంచి టీచర్స్ అది చాలా ముఖ్యం. కాబట్టి టీచర్స్ని కూడా మీరు పరిశీలిస్తూ ఉండాలి, పరీక్షిస్తూ ఉండాలని కూడా మనం చెప్తున్నాం. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు ఏదైతే వస్తున్నాయో నిజంగా నారా లోకేష్ గారి చొరవ మాత్రమే. ఖచ్చితంగా గత జగన్మోహన్ రెడ్డిలో ఉన్నటువంటి హయాంలో ఉన్న విద్యా రంగం కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి విద్యారంగం కావచ్చు, చాలా భారీ మార్పులు అయితే కనిపిస్తున్నాయి. సో లోకేష్ గారికి అయితే చాలామంది పేరెంట్స్ కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నారు. సో చూద్దాం ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి ఇంకా. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.